వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక మేమైతే మంచిగానే ఉన్నాం. ఇక మైకని తీసుకుంటే అయితే అదైతే ఎందుకో ట్రబుల్ అయితే ఇచ్చింది. ఇక రిటర్న్ అయితే పెట్టినా, మళ్ళీ నా వాయిస్తోనే మళ్ళీ మాట్లాడాల్సింది వస్తుంది. ఏందో ఏమో అప్పుడప్పుడు మంచిగా ఉన్నాం అనుకున్న లోపే ఏదో దిష్టి తగిలినట్టు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇక అది కామన్ కదా అందరి లైఫ్లో. ఇక మా లైఫ్లో కూడా అంతే. ఈ ఇంద్రం మిల్లు కోసం కూడా వెయిట్ చేస్తున్నాం, అదేమవుతుందో చూడాలి. సో అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అసలు ఇక అది జీవితం ఎట్లా అవుతుంది? దేవుడికి నచ్చినట్టు ఆడుకుంటాడు కదా జీవితాలతోటి. ఇక అంతే, ఏం చేస్తాం. సో వీడియోకి వచ్చేసి అయితే ఇక మా వాళ్ళ కోసం అయితే చిన్నపిల్లల కోసం దిబ్బ రొట్టె అయితే వేస్తున్నాను. తెలిసిందే కదా, దోశపిండి నుండి ఊతప్పం అని కూడా అంటారు కొంతమంది. ఊతప్పం అయితే వేస్తున్నా. సో ఇక దోశపిండిని అయితే ఫస్ట్ చిక్కగా ఉన్నప్పుడే కొంచెం, అంటే ఎంత కావాలో అంత కొంచెం అయితే పక్కకైతే తీసుకున్నా. అందులో ఒక 2-3 చెంచాలు అయితే నేను పక్కకు తీసుకొని అందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఫస్ట్ అయితే ఆనియన్స్ ఒక మిర్చి, కారం ఎక్కువ తినరు కదా పిల్లలు. సో ఒక మిర్చి ఆనియన్ అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నా. ఇంకా ఇక వాటిని కూడా ఇందులో అయితే యాడ్ చేశాను. అంటే క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేకుండా అవైలబుల్లా మిర్చి ఆనియన్ అయితే వేసుకోవాలి. క్యారెట్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, హెల్త్కి మంచిది కదా. సో నా దగ్గర ఉన్న అవైలబుల్ అయితే ఏం లేకుండా అందుకే ఇవి 2 అయితే యాడ్ చేశాను. తర్వాత ఇవి 2 వేసినాక లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి. అంటే సాల్ట్ వేసిన తర్వాత కొంతమంది కారం కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు. అంటే మనకు టేస్ట్ తగ్గట్టు. కానీ పిల్లలు తింటారు కదా, పిల్లల కోసం పెట్టే వాళ్ళు అయితే కారం ఎక్కువ ఉంటే తినరు కదా, స్పైసీగా ఉంటే. మా వాళ్ళు అయితే అసలు స్పైసీ ఎక్కువ తినడు మా వాడు, అందుకని చెప్పేసి నేను కారం అయితే వేయలేదు. తర్వాత ఒక ముక్కుడు అయితే తీసుకోవాలి మంచిది, అంటే లోతుగా ఉండేది ముక్కుడు తీసుకోవాలి. ఇక ముక్కుడు అయితే తీసుకొని అందులో అయితే కొంచెం ఎక్కువనే ఆయిల్ పోసుకోవాలి. అని అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవచ్చు, కానీ నేనైతే జీలకర్ర వేసుకోలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. దానికి అంటే ఈ మూత ఏంటంటే దానికి సరిపడా, అంటే క్లోజ్ అయ్యేటట్టు మూత అయితే ఉండాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 చెంచాలు ఈ పిండి అయితే వేసుకోవాలి మంచిగా. అంటే మరీ ఒక్క దగ్గరనే కాకుండా నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా పేర్చుకొని ఒక ఊతప్పం లాగా అయితే వేసుకొని, ఆయిల్ తక్కువ అయితే మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దానికి క్యాప్ అయితే పెట్టుకోవాలి, అంటే ఆవిరి పోకుండా. నేను కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపించింది అంటే వేగడానికి. సో ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసి ఒక మినిమం 5 మినిట్స్ సిమ్లో, అంటే 5 మినిట్స్ కాకుండా 3-4 మినిట్స్ సిమ్లో అయితే ఉంచాలి. మన ఛానల్ని ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూడండి అప్పు ఎంత ఫ్లఫీ అంటే క్రంచీగా చేశాను నేను. మా వాళ్ళకైతే ఇట్లనే ఇష్టం, కొంచెం ఎక్కువ ఏగుతేనే. సో ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి తగ్గట్టు చట్నీ అయినా వేసుకోవచ్చు, కర్రీ అయినా వేసుకోవచ్చు. చట్నీ కర్రీ ఇవేం లేకుండా ఛాయ్లో కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే మా డాడీ మా చిన్నారి కన్నయ్య అయితే ఆడుకుంటున్నారు. నేను ఇది యూట్యూబ్లో పెట్టుకోవాలని చెప్పేసి అయితే క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక మా డాడీ మా చిన్నారేమో మా డాడీ కాళ్ళ దగ్గర అయితే ఉయ్యాలుగుతుంది, మా కన్నయ్య ఏమో వెనక ఈపు మీద ఆడుకుంటుండు. బాగుంటుంది కదా ఇట్లాంటి మూమెంట్స్ చూస్తే. చిన్నప్పుడు మనల్ని ఆడిపించిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లల్ని ఆడిపిస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో కొంతమందికి ఆ అదృష్టాలు ఉండవు, కానీ ఉన్న వాళ్ళకైతే అది మంచి మెమోరీస్ కదా. సో ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మనం ఎంత మంచి కంటెంట్ చేసిన వ్యూస్ అయితే తక్కువనే వస్తున్నాయి. చూద్దాం. అంటే నాకు చెప్పడం రాదు, కానీ ఉంటాయి కదా సామెత, ఇంత కష్టపడితే ఫలితం ఏదో ఒక రోజు అయితే దక్కుతుంది కదా. సో ఆ ఫలితం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కష్టమైతే కష్టపడుతున్నా, ఫలితం అదే వస్తుందని అయితే ఒక నమ్మకంతో అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంతే అండి ఇంకా మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.